వైసీపీ వాళ్ళు జగన్ ఏం చెప్తే అదే ఫాలో అవుతారు, ఏం ఆలోచించరు, నందంటే నంది పందంటే పంది అని రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, విశ్వసనీయతకు మారుపేరు, నిబద్ధతకు మారుపేరు. ఆయన చెప్పింది చేసే వ్యక్తి, మాట తప్పడు మడిమ తిప్పడు, అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే నాయకత్వం మొత్తం కూడా ఆయన ఫాలో అవుతారు, మాట్లాడతారు. అదే మీ భయం. ఆ భయంతో 40% ఓట్లు షేర్ కలిగినటువంటి నాయకుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ఆయన చెప్పినటువంటి మాట వీళ్ళు వింటారు, వీళ్ళని ఎట్లయినా సరే వాళ్ళని కొంచెం డిమారలైజ్ చేయాలని చెప్పి ఇలాంటి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి లాంటి వ్యక్తులు, అసలు దానికి జర్నలిజానికి అర్థం ఉందండి. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అని అనొచ్చు. భార్యల జోలి ఎందుకండి? ఇదికి భార్యల జోలికి వెళ్ళారనే కదా ఏడ్చారు, చంద్రబాబు నాయుడు గారిని ఏడ్చారని అదే పొద్దాకల నీ టీవీలో స్క్రోలింగ్లు చూపించుకుంటూ చేసావే. మేము అట్లా ఏడ్చేవాళ్ళం కాదు, తాట తీసే వ్యక్తులు ఉన్నారు. మా నాయకుడు అట్లాంటి వ్యక్తి కాదు. మీరు అనుకుంటున్నారేమో రేపు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి 2 పాలన వస్తుంది. మీరు ఎన్ని అప్పులు చేస్తున్నారండి? ఎంత స్క్వేర్ ఫీట్కి? 18,000 స్క్వేర్ ఫీట్కి. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? ఎవరి డబ్బు? అత్త సొమ్ము అల్లుడు దానం అంట. మేమేమో పన్నులు కట్టాలా, మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు లగ్జూరియస్గా మీ ఆలోచనలు, మీ మెదడులో ఉన్నది ఇది కాదు, వేరేది ఏదో పెట్టుకున్నారు మెదడులో. ఇది అటువంటి సంబంధించింది కాదు. ఆర్థికంగా నలిగిపోతుంది రాష్ట్రం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూచన చేశారు. మీకు నచ్చితే నచ్చిందనండి, నచ్చకపోతే విమర్శించండి, సద్విమర్శ చేయాలి. కానీ నువ్వు ఆర్థిక ప్రణాళికను గురించి, రాష్ట్ర ప్రజానీకు అప్పుల్లో కూరుకుపోతున్న దాని గురించి మాట్లాడకుండా ఒక నాయకుడు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. ఉదాహరణలు ఏ విధంగా పెడతాను? ఇది చాలా క్షమించరాని విషయం. రాధాకృష్ణమూర్తి గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, నిష్పక్షపాతంగా క్షమాపణ మాట్లాడండి, క్షమాపణ చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, వాళ్ళ వైఫుల్ని, వాళ్ళ భార్యల్ని మీరు అన్న కామెంట్ని వెంటనే విత్డ్రా చేసుకొని మర్యాదపూర్వకంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడి మాట మేము వింటాం. మా నాయకుడు ఆజ్ఞ శిరోధార్యం. జగనే మా ప్రాణం అని చెప్పి, జగనే మా నమ్మకం అని చెప్పి మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో 40% ఓటు షేర్ కలిగినటువంటి మమ్మల్ని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడికి ఏం చేస్తున్నావు? నువ్వు నీకులాగా ఊడిగం చేయట్లా. మేము మా నాయకుడు చెప్పిన దానిలో నిబద్ధత ఉంటుంది, మా నాయకుడు చెప్పిన దానిలో నిజాయితీ ఉంటుంది, మా నాయకుడు చెప్పిన దానిలో విశ్వసనీయత ఉంటుంది, మా నాయకుడు చెప్పిన మాట దానికి కట్టుబడి ఉంటాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీ నాయకుడు రకరకాలుగా మాట్లాడి మీరు ఏ విధంగా ఏది చేసినా కానీ తిమ్మిని మమ్మీని చేయాలి, మమ్మీని తిమ్మిని చేయాలంటున్నారు. రాధాకృష్ణమూర్తి గారు, ఇది ఒకప్పుడు బీజేపీని ఏ విధంగా తిట్టారు మీరు? మీ పత్రికలు ఓల్డ్ పేపర్లు చూపించమంటారా? ఈరోజు అంటగాగుతున్నారు. నేను జన్మలో కూడా బీజేపీతో చేరనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన మీరే పెద్ద హెడ్లైన్స్లో ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు సరే కలిశారు, కూటమి ఓకే, కానీ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటం మాకు గర్వంగా ఉందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం.